అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మన మైక్ టీం ముచ్చట్లు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పారి. అంతకంటే ముందాల హెడ్లైన్స్. సీఎం రేవంత్ కు పవన్ ఇచ్చిండు ₹1 కోట్ల చెక్కు. ఆసరైతదని వరదల తిప్పలు పడ్డ పబ్లిక్. జైలు కాడ మాస్ వార్నింగ్ ఇచ్చిన జగను. రేపాళ్ళు గెలిచినాక ఇట్లనే సతాయిస్తారట బాబును. అప్పుడు మోడల్, ఇప్పుడు మేడం. ఈ ఐపీఎస్ ముచ్చట తెలిస్తే చేస్తారు సలాం. ఇన్నొద్దులు దంచుకొట్టిన ఆనలకు ఇటు తెలంగాణ అటు ఆంధ్ర పబ్లిక్ మొత్తం మాగమాగమయ్యారు. ఉండనీకి తిననీకి ఏం లేక మస్తు గోసలు పడుతురు. ఇదంతా చూసి దయదలిచినోళ్ళు అంతో ఇంతో సాయం చేసుకుంటూనే ఉన్నారు. ఇక ఇప్పుడు పక్క రాష్ట్రం ఏపీలకెళ్ళి డిప్యూటీ సీఎం కూడా సాయం చేసింది. ఇట్లా ఇన్నొద్దులు ఆగమాగం చేసిన వరదలతోని మా ఆంధ్రాలనే కాదు మీ తెలంగాణలో కూడా జనాలు అరిగోసలు పడుతుర్రు. నా వంతు సాయం చేసి జరంతనన్న ఆసరైతా అని పవన్ కళ్యాణ్ సారు రేవంత్ రెడ్డి సార్ ఇంటికి పోయి కలిసిండు. ఆకిట్లకు రాగానే అలుముకొని పలకరించుకున్నారు ఒకరికొగలు. అటెన్క ఇంట్లో కూర్చొని తెలుగు రాష్ట్రాల వరదల తిప్పల మీద ఇద్దరు మాట్లాడుకుర్రు. అటెన్క సీఎం సహాయ నిధికి ₹1 కోట్లు ఇస్తున్నా అని చెక్కు చేతిలో పెట్టిండు. మొన్ననే ఏపీ సీఎం చంద్రబాబును కూడా కలిసి ₹1 కోట్ల చెక్ ఇచ్చిండు పవన్. ఇవాళ తీర్క వేసుకొని తిప్పలు తీరుస్తందుకు ఆసరైతదని తెలంగాణ సీఎం రేవంత్ కూడా ₹1 కోట్లు ఇచ్చిండు. మొత్తానికి అటు సినిమాల హీరో అనిపించుకున్నాడే కాదు, ఇటు డిప్యూటీ సీఎం అయి పబ్లిక్ గోసలు తీర్చుడే కాకుండా పక్క రాష్ట్రాలకు కూడా ఒక్క తీరుగా సాయం చేసుకుంటా రియల్ హీరో అనిపించుకొని జన సైనికులతోని జై కొట్టించుకుంటా హార్డ్కోర్ అభిమానులతోని తారీఫ్లు అందుకుండు. దేశంలో అన్ని రాష్ట్రాల రాజకీయం వేరు, ఆంధ్రాల రాజకీయం వేరు. ఆంధ్రాలో అయినట్టు పాలిటిక్స్ ప్రపంచంలో ఇంకేడ కావేమో. మరీ గెట్టు పంచాదులు కావు, పాలి పంచాదులు కావు. జస్ట్ రాజకీయాల కోసమే దారుణాతి దారుణంగా దాడులు చేసుకుంటారు, వార్నింగ్లు ఇచ్చుకుంటారు. ఇంట్లో ఆ పార్టీ ఈ పార్టీ అని ఏం తేడాలు లేవు. అందరూ సర్వమంగళ మేళమే ఉన్నారు. ఇక చూడరాదురి జగనన్న సీఎం బాబు సార్కు ఎట్లా వార్నింగ్ ఇస్తుండో. ఏపీలో వరదలొచ్చి పబ్లిక్ ఆగమైతుంటే జగనన్నేమో వాళ్ళ పార్టీ లీడర్ అయిన నందిగామ సురేష్ ప్రతిపక్ష పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి ప్రపంచం గర్వపడే పని చేసి జైలుకు పోయిండని ఆయన మందలిచ్చి తందుకు పోయిండు. ఇక జైల్లో ఎట్లున్నవా సురేష్ అని మందలిచ్చి బయటకు వచ్చి బాబు సార్కు మాస్ వార్నింగ్ ఇచ్చిండు. ఈ వరదలకు చంద్రబాబే కారణము, ఆయన చేయబట్టి 60 మంది జీవిడిసిర్రు. అదే నేనుంటే రాష్ట్రంలో వరదలే రాకపోతుండే అన్నట్టే తిట్టిపోసిండు. ఇంకోటి గుర్తుపెట్టుకో చంద్రాలు, ఎల్లకాలం మీ సర్కారే ఉండదు, తప్పుడు సాంప్రదాయానికి నాంది వలుకుతున్నారు. రేపు పొద్దున మీ నాయకులకు కూడా గిదే గతి పడుతుంది, ఇదే జైలు ఉంటారు. అందరు రెడ్ బుక్కులు పెట్టుకుని మొదలు పెడితే రాష్ట్రం ఎట్లుంటుందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మా దగ్గర బుక్కు లేకనా పెన్ను లేకనా, మాకు ఎర్రిలేస్తే ఎర్ర బుక్కులని ఎర్రటి నెత్తురుతోటి తడిసిపోతాయి ఖబర్దార్ అన్నట్టే స్పీచ్ కాయిదాలు చూసుకుంటే వార్నింగ్ ఇచ్చిండు అన్న. ఒక తప్పుడు సంప్రదాయానికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. ఇదే గన కొనసాగితే నేను చెప్తా ఉన్నా, మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు, మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు బీజం వేస్తా ఉన్నారు. ఇదే తప్పుడు సాంప్రదాయం ఒక సునామీ అవుతుంది. రేపొద్దున మీ నాయకులందరికీ కూడా ఇదే గతి పడుతుంది. ఇదే జైల్లోనే మీరంతా కూడా ఉంటారు. ఇది కూడా గమనించుకోండి అని చెప్తా ఉన్నా. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పలుకుతా ఉన్నారు, ఒక తప్పుడు పద్ధతికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. మార్పు తెచ్చుకోకపోతే మాత్రం రెడ్ బుక్లు మీరు ఒక్కరే పెట్టుకుంటారని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. రెడ్ బుక్ పెట్టుకోవడం అన్నది చాలా సులభమైన పని. మనం మీ విలేకరి కృష్ణకి చెప్పి, కృష్ణ నువ్వు ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేయంటే కృష్ణ కూడా మెయింటైన్ చేస్తాడు ఒక రెడ్ బుక్. నీ పేరేం పేరన్నా? రవికి చెప్పి, రవి నువ్వు ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేయ రవి అని అంటే రవి కూడా మెయింటైన్ చేస్తాడు. అదే పెద్ద ఘనకార్యం కాదు, గొప్ప పని కాదు. ఆ తర్వాత రెడ్ బుక్ లో పెట్టిన పేర్లన్నీ తీసుకొని వాళ్ళని ఇరికించడము, వాళ్ళ ఇళ్లను ధ్వంసం చేయడము, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయడము, వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టడము, ఇదే ఒక పరిపాలన కింద రాజ్యాధికారం చేయడం మొదలు పెడితే మాత్రం రాజ్యాధికారం ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉందో అలా ఉంటుంది. అసలు మా వాళ్ళు ఏం తప్పు చేసిర్రు? నేను బాబు మీద ఎన్నడూ కక్ష సాధింపు చేయలేదు. అసలు టీడీపీ ఆఫీస్ మీద ఎవరు దాడి చేసిర్రో మాకు తెలియదు. వాళ్ళ కాళ్ళే దాడి చేసుకొని బద్నా మా మీద వేస్తుర్రు. పోలీసులు తప్పుడు సాక్ష్యాలు తయారు చేస్తుర్రు. బాబు పాలన గాలి కిడిచిపెట్టి తిరుగుతున్నాడు. వరదను బాబు ఆపనే లేదు అని అన్న ప్రిపేర్ అయ్యి వచ్చిన స్పీచ్ అంతా పట్టిడిచి పెట్టిండు. మరి అత్తది కొన్నేళ్ళు కోడలిది కొన్నేళ్ళు అన్నట్టు మనం పవర్లు ఉన్నప్పుడు మనలు కూడా ఆగిరానే జగనన్న. ఇప్పుడు వాళ్ళు పవర్లకు వచ్చి చెల్లుకు చెల్లు అన్నట్టే చేస్తున్నారు. గొంగట్లు అన్నది తినుకుంటే ఎంటికలు వచ్చినాయంటే ఎట్లనే జగనన్న.
పోలీసులు కూడా ఎవరు పవర్లు ఉంటే వాళ్ళదిక్కే ఉంటారు అన్నది నాటి సంది చూస్తూనే ఉంటుంది. ఇప్పుడు వచ్చి పోలీసులకు మా పట్ల అనురాగం ఏమైందో, ఆ ఆప్యాయత ఏమైందో, ఆ నిటూరిస్తే లాభం ఉంటుందా అని అడబట్టిన నెటిజన్లుగా. ఈనాడు మా ఇన్స్టాలల్లా ఆడవిల్లలు ఫోటోలు వీడియోలు రీల్స్ చేసుకుంటా ఫేమస్ అయి సినిమాలలో ఛాన్సులు కొట్టేస్తారు. కొందరు ఆ ప్రమోషన్స్ ఈ ప్రమోషన్స్ అనుకుంటా పైకం సంపాదిస్తారు. కానీ గీ బుజ్జి మాత్రం వేరే లెవెల్ ఉంది. ఫోటోలు పెట్టిన గీమే అటెన్క ఐపీఎస్ ఆఫీసర్ అయింది. అగో దానికి దీనికి లింక్ ఎక్కడదంటారా? అయితే పురాగా చూడురి. ఏమంట సోషల్ మీడియా పెరిగిందో, కొందరు అది వాడి ఫేమస్ అయి మంచి తొవ్వల పైకం సంపాదించుకుంటే ఇంకొందరేమో పురాగా చెడిపోతురు. కానీ ఈ బుజ్జి మాత్రం సోషల్ మీడియానే చదువే అని నిరూపించింది. అది ఎట్లా అంటారా? ఉత్తరప్రదేశ్ లో పిల్కువాలుండే ఆష్నా చౌదరి అనే గీ ఆడవిల్ల డిగ్రీ చదువుకుంటా ఫ్యాషన్ టూరిజం వీడియోలు చేసుకుంటా పోస్టులు పెట్టేది సోషల్ మీడియాలో. ఆమె పోస్టులు చూసి మస్తు కంపెనీలు ఛాన్సులు ఇచ్చినాయట, మాకు ప్రమోషన్లు చేయమని బానే అడిగిరట. కానీ ఆమె మాత్రం అవన్నీ టైం పాస్ కు చేస్తుంటా, సీరియస్ గా కాదు, నేనేదో నా ఆనందం కోసం పోస్టులు పెడుతుంటా, పైసల కోసం కాదని అవన్నీ పక్కకు పెట్టి 2022లో సివిల్స్ రాసి 116 ర్యాంక్ కొట్టి ఐపీఎస్ అయ్యింది. ఇక ఐపీఎస్ అయినాక కూడా ఆమె ఫోటోలు పోస్ట్ చేసేసరికి చూసినోళ్ళంతా ఇది తెలివంటే ఏది ఎంతవరకు వాడాలనో అంతవరకే వాడాలి, చదువు పక్కకు పెట్టి సోకులకు మరిగే ఇప్పటి పోరలంతా ఈమెను చూసి జనంత తెలివి తెచ్చుకోవాలి అని మాట్లాడుకుంటారు. అంతేకాదు మున్పు కంటే ఇప్పుడే ఈమెకు సోషల్ మీడియాలో ఫాలోవర్లు ఇంకెక్కువ పెరుగుతుర్రు. సీఎం సారు తనదైన మార్కు చూయించుకున్నాడు హైదరాబాద్తోటే షురువైందని చెప్పొచ్చు. రేవంత్ రెడ్డి రంగంలోకి దిగితే నో ఎమోషన్స్, నో రిలేషన్స్, నో రికమెండేషన్స్, ఓన్లీ యాక్షన్ అని చూయిస్తుండు. ఎంతమంది ఎన్ని మాటలు అంటున్నా అవిటిని దాటుకుంటా అనుకున్నది చేస్తందుకు ముందుకు పోతున్న తీరు చూసి చాలా మంది సార్ స్టైల్ కు ఫిదా అయిపోతుండ్రు. ఇప్పటిదాకా హైదరాబాద్ చరిత్రలో ఎంతో మంది పేర్లున్నాయి. అట్లనే రేపటి చరిత్రలో కూడా సీఎం రేవంత్ సార్ కూడా కొన్ని పేజీలు పక్కా ఉంటాయి. హైదరాబాద్ అంటేనే చెరువుల నగరం. అసొంటి నగరంలో చెరువులన్నీ మాయమైపోయినాయి. పాలకులు అధికారులు పైసలే పరమావధిగా కూడవలుకొని చెరువులను చెరవట్టిర్రు. కానీ ఆ చెర నుంచి చెరువులకు విముక్తి కల్పించే హీరోగా రేవంత్ రెడ్డి సార్ ఎంట్రీ ఇచ్చిండు. హైడ్రాన్ పెట్టి అందరికి డర్రు పుట్టిస్తున్నాడు. నీ వాళ్ళు నా వాళ్ళు అన్న ఎమోషన్స్ లేవు. ఎవరిదైనా సరే చెరువుల ఇండ్లున్నదంటే నిమిషం ఆలోచన లేకుండా కూల్చి పడేస్తున్నారు. ఇంకో దిక్కు రూల్స్ తప్పి అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చిన పాత ఆఫీసర్లను కూడా దొరకబట్టి కేసులు పెడుతున్నారు. ఇంకోసారి చెరువు దిక్కు చూడాలంటేనే చెరువుల దిగాక ముందే ప్యాంటు దడిచేటట్టు దడ పుట్టిస్తున్నాడు. ఇలా ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యానికి పోయి సీఎం సార్ మళ్ళోసారి హైడ్రా ముచ్చట్ల తగ్గేదేలే అని అనుకొచ్చిండు. ఇలా దుర్మార్గులు ఆక్రమించిన చెరువుల వల్లనే వరదలు వస్తున్నాయి. అందుకే హైడ్రాన్ పెట్టినాము. ఆక్రమించిన చెరువులను మీరే ఇడిసేయిర్రి, గౌరవంగా పక్కకు తప్పుకొని నీటిపారుదల శాఖకు అప్పచెప్పుర్రి, లేదంటే మేమే నేలమట్టం చేస్తామని వార్నింగ్ ఇచ్చిండు. అయ్యా ఆక్రమించుకున్న చెరువులను మీరే వదలండి, గౌరవంగా పక్కకు తప్పుకోండి, నీటిపారుదల శాఖకు అప్పగించండి, మీకేం కావాలనో పోయి దూరంగా కట్టుకోండి, లేకపోతే ఉన్న పలంగా నేల మట్టం కూలుతాయి, కూలగొట్టే బాధ్యత నేను తీసుకుంటా. ఇలా FTL లో గాని బఫర్ జోన్ లో గాని నాలాలలో అక్రమంగా నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నిరభ్యంతరంగా మేము తొలగిస్తాం. మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు తాత్కాలికంగా కోర్టుల నుంచి ఏమన్నా తెచ్చుకున్నా న్యాయస్థానాలలో కూడా కొట్లాడి ఆ స్కేలను వెకేట్ చేయించి మీరు ఆక్రమణలు తొలగిస్తాం. ఇట్లా రేవంత్ సార్ ఎవ్వరు ఒత్తిళ్లకు లొంగకుంటా అనుకున్న పనిలో ముంగటికి పోతున్న తీరు చూసి సార్ చాలా మంది ఫ్యాన్స్ అయిపోతున్నారు. హైడ్రాన్ అన్ని జిల్లాల మండలాల్లో కూడా పెట్టాలనే డిమాండ్లు కూడా చేస్తున్నారు. మరి చూడాలి ఆలోచన మీద ఏం చేస్తారో సీఎం సార్. తెలంగాణ అసెంబ్లీ పద్దుల కమిటీ చైర్మన్ పదవి కాడ నడుస్తుంది కదా ఇప్పుడు. పిఎస్సి చైర్మన్ అనే పదవిని ప్రతిపక్షంలో ఉన్నోళ్ళకి ఇచ్చుడు ఆచారంగా వస్తుంది. కానీ పార్టీ ఫిరాయించిన వాళ్ళకు ఎట్లిస్తారని బీఆర్ఎస్ వాళ్ళు జంగులేపిండ్రు. అటు బీజేపీ వాళ్ళు కూడా దీని మీద ఏం నోరు మెదుపుతలేరు. మరి అసెంబ్లీ పద్దుల కమిటీ చైర్మన్ పదవి ఇప్పుడు రెండు పార్టీల నడుమ చిచ్చు పెట్టింది. ఎప్పుడైనా కూడా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఆ పదవి ఇస్తారు. అయితే ఈసారి ఆ పదవిని పార్టీ ఫిరాయించిన అరికెప్పుడు గాంధీకి ఇచ్చారు. అగో ఆయనకి ఎట్లిస్తారు అని కార్ పార్టీ వాళ్ళు కన్నెర చేస్తున్నారు. నలుగురం నామినేషన్ వేస్తే ఓట్లు పెట్టాలి కానీ ఒక పక్షంగా ఎట్లిస్తారు అని అడుగుతున్నారు. అటు అరికెప్పుడు కూడా నేను బీఆర్ఎస్ అని అంటున్నాడు. మరి ఆయన పార్టీ మారిన సంగతి జగమంతా చూసింది. పార్టీ మారింది అరికెప్పుడు కాకుంటే బాడీ డబ్బులా ఏంది అని సోషల్ మీడియాలో జోకులు వేసుకుంటారు జనాలు. ఇక ఇటు అధికార పార్టీలేమో అరికెప్పుడు కార్ పార్టీ లీడరే అని చెప్తున్నారు. అందుకే ఆయనకి ఇచ్చినాము అని అంటున్నారు. మీకు లొల్లుంటే మీరు చూసుకోర్రి, నడిమిట్ల మా మీద ఎందుకు పడుతుర్రు అని మంత్రి శ్రీధర్ బాబు సార్ సురుకులు పెట్టిండు. పార్టీ ఫిరాయించి ఇంకా కార్ పార్టీలనే ఉన్నా అని చెప్పుకునే తందుకు ఏం అనిపిస్తలేదా? గాంధీ పేరు పెట్టుకొని గలీజ్ ఇవ్వాలేదని కార్ పార్టీ వాళ్ళు బగ్గ అంటున్నారు. మీకు నన్ను అనేంత సీన్ లేనేలే చూసుకోర్రి అని గాంధీ గారు అంటున్నారు. ఇక మరి పంచాయతీ ఇంకెంత దూరం పోతుందో రేపు ఏమో చూడాలి. ఈ సోషల్ మీడియా చేయంగా ఎవరిలో ఏ టాలెంట్ ఉన్నా ఏదో ఓ తీర్లా బయట పడుతుంది. కంటెంట్ మంచిగుంటే కంట్రీలు కూడా తిరిగే అంత వైరల్ అవుతుంది.
అట్లనే ఓ టీచర్ అమ్మ స్పెషల్ టాలెంట్ కూడా బయటపడ్డది. అందరి ఫోన్లల్లో గానొచ్చింది. మరి టాలెంట్ చూయిస్తే శభాష్ అని మెచ్చుకోవాల్సింది పోయి టీచర్ అని కూడా చూడకుండా ఘాటు మాటలతోని కండ్లు తిరిగి కామెంట్లు చేస్తురట కొందరు. అగో అట్లెందుకనంటే టీచర్లు సార్లనంగానే రోజు తయారై బడికొచ్చి బెత్తం పట్టుకొని పాఠాలు చెప్పి బోర్డు మీద చాక్పీస్తోని పాయింట్లు రాసి క్లాసులు చెప్పాలి, పరీక్షలు పెట్టి పాస్ చేపించే తట్టు కష్టపడాలి. ఇదేనా ఇంకా ఏం వాళ్ళకి మాత్రం టీచింగే కాకుండా ఎంటర్టైనింగ్ కూడా ఉండాలి అని ఉండదా? రొటీన్ లైఫ్ లోకి వెళ్ళి ఒక్క రోజున బయటికి రావాలని అనిపించదా? అందుకే ఇట్లా స్పెషల్ డే నాడు స్పెషల్ టాలెంట్ చూపించి వైరల్ అయింది. అటెంకా చింతలు ఎంచుకుంటుంది. సుశీరిగా పద్ధతి గల పంతులమ్మ సర్వేపల్లి రాధాకృష్ణ పోట్వని ముందు పెట్టుకొని మరి ఏ తీరులో జోరుగా స్టెప్పులు వేస్తున్నదో మీదికెళ్ళి చుట్టుపంటున్న తో టీచర్లు కూడా కమాన్ కమాన్ అని కూడా సపోర్ట్ కొట్టుకుంటే ఎంకరేజ్ చేస్తున్నారు. సార్లు టీచర్లే కాకుండా బల్లె చదివే పోరలు కూడా ఉన్నారాడ. అందరు మంచిగా వీడియోలు ఫోటోలు తీసుకుంటే మురిసిపోతారు. ఇట్లా శిష్యి అంటే అన్నారంటారు కానీ పోరాలకు బుద్ధి చెప్పవలసిన టీచర్లే ఇటువంటి డాన్సులు వేసి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? అది కూడా సెప్టెంబర్ 5 తారీఖు నాడు సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి గురు పూజోత్సవం పేరు మీద ఆయన ఫోటో పెట్టి దండేసి దండం పెట్టి మరి ఈ కథలా పడేది. స్కూల్ చిన్నపాటి రికార్డింగ్ డాన్స్ స్టేజ్ చేసిరుగా. అంత ఆపుకోలేని టాలెంట్ ఉంటే ఏదైనా డాన్స్ షోకి పోయి పర్ఫార్మెన్స్ చూయించుకున్నా సక్కదనం గానీ బల్లె ఈ ఏసాలేంది అనుకుంటే నెటిజనాలు పోటీల మీద కామెంట్లు వేస్తురుగా. మరి ఇది నార్త్ సైడ్ ఎక్కడో ఏమో తెలియదు కానీ సోషల్ మీడియాలో ఇంత వైరల్ వరకు ఇప్పుడు మన ముచ్చట్లకి ఎక్కింది. ఇసొంటోల మీద యాక్షన్ తీసుకుంటేనే ఇంకొకరు ఇసొంటి స్పెషల్ పర్ఫార్మెన్స్ చూపించి టీచర్ల పేర్లను బదనాం చేయకుంటుంటారు అనుకుంటా గులుగుతున్నారు. గురువులు అంటే గౌరవం ఉన్నోళ్ళు. సుశిరానుల్లా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు. ఏమంటున్నా?